స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు ప్రభువుకు చెల్లునుగాక. యెషయా గ్రంథం 31వ అధ్యాయం. యెషయా గ్రంథం 31వ అధ్యాయం మొదటి మాట ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక. జాగ్రత్తగా ఆలకించాలి. ఈ పూట ప్రభు మాట్లాడునుగాక. చూడండి, 31వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు ప్రభు అయిన దేవుడు మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. యెషయా ప్రవక్త ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకయు. 3 విషయాలు చేస్తున్నారంట వీళ్ళు. ఇశ్రాయేలీలకు పరిశుద్ధ దేవుడున్నాడు, ఆ దేవుణ్ణేమో లక్ష్య పెట్టరంట. మరొకటి, యెహోవా యొద్ద విచారింపకయు, దేవుని యొద్ద విచారణ చేయరు. 3వ మాట, సహాయము నిమిత్తం ఐగుప్తు వెళ్ళుచున్న గుర్రములను ఆధారం చేసుకుని వారి రథములు విస్తారం, రౌతులు బలాఢ్యులు అని వారిని ఆశ్రయించు వారికి శ్రమ. జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. ఎవరిని ఆశ్రయించాలి? వారికి ఒక శ్రమ అంట. శ్రమ. నా ప్రియ సహోదరులారా, శ్రమ, బాధ కలుగుతుంది. బాధ. పరిశుద్ధ దేవుణ్ణేమో వాళ్ళు లక్ష్య పెట్టలేదు. పరిశుద్ధ దేవుని వైపు చూడలేదు. పరిశుద్ధ దేవుని వైపు విచారించేది లేదు. పరిశుద్ధ దేవుని దగ్గర సహాయం ఉంది అని సహాయము నిమిత్తం కనిపెట్టేది లేదు. వారు అనుకుంటున్నారంట, ఐగుప్తు వెళ్ళే గుర్రములు ఉన్నాయి. ఐగుప్తీల గుర్రాలు. ఐగుప్తీలకి ఇంకేమున్నాయి? వారి రథములు, వారి రౌతులు, వాటిని ఆశ్రయిస్తారంట. అవి ఉన్నాయి మనకి సహాయం చేయటానికైనా దేనికైనా. ఆలోచించండి. దేవుని బిడ్డలకు కావలసింది, దేవుని పిల్లలకి ఉండవలసింది, జీవము కలిగిన పరిశుద్ధ దేవుడు ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడు, ఆ దేవుణ్ణేమో లక్ష్య పెట్టట్లేదంట. బైబిల్ చెప్తుంది. ఒకసారి మనం చూస్తున్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వాక్యం చదువుతుంటే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. 1, మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. 2,
నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, అతని రూపమును ఎత్తును లక్ష్య పెట్టొద్దు. రెండో మాట, మనుషులు లక్ష్య పెట్టు వారిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు పైరూపం లక్ష్య పెడతారు, యెహోవా 16వ అధ్యాయము 7వ వాక్యం చదువుతున్నాను. యెహోవా అయితే హృదయమును లక్ష్య పెట్టును. హల్లెలూయా. ప్రభు ఏం లక్ష్య పెడతారంట? హృదయాన్ని లక్ష్య పెడతారు. మనుషులైతే పైరూపాన్ని లక్ష్య పెడతారు. పైరూపం, ఎత్తును, బలాన్ని, ముఖ విధానాన్ని చూస్తాం. మనుషులు లక్ష్య పెట్టే వాటిని ప్రభు లక్ష్య పెట్టరంట. మనుషులు కోరుకున్నట్లు ప్రభు కోరుకోరు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టరంట. వీళ్ళు ఎంతమంది ఉన్నామో, ఇశ్రాయేలీలను నడుపుతున్నాడు ప్రభువే. అనుదినము దినదినము నడుపుతూ ఉన్నారు, నడిపిస్తున్నారు. నడిపించే దేవుణ్ణి లక్ష్య పెట్టకయు. ఆ ప్రభు దృష్టి మన మీద ఉంది, కానీ నడుపుతున్న ప్రభు మీద మన కన్నులు ఉండవు, మన దృష్టి ఉండదు. ఎవరినైతే లక్ష్య పెట్టలేదో, ఏ ప్రభు అయిన దేవుని దగ్గర విచారణ చేయకుండా ఉన్నామో, ఏ సహాయం నిమిత్తం వెళ్తున్నాం, 3 విషయాలు కనపడుతున్నాయి, గమనించాలి. 3 విషయాలు. ఇశ్రాయేలు దేవుణ్ణి లక్ష్య పెట్టం. లక్ష్య పెట్టినది ఒక లోపం. రెండోది, విచారణ చెయ్యం, యెహోవా యొద్ద విచారించం. మూడవది, సహాయం. ఏ సహాయమైనా కావాలన్నా ఫరో ఉన్నాడు, ఫరో రథములు ఉన్నాయి, ఫరో గుర్రాలు ఉన్నాయి, ఫరో బలం ఉంది. ఐగుప్తులో ఉన్న వాటి వైపు చూడటం. ఎప్పుడైతే వాటిని ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే ఆ విస్తారమైన రథములు, రౌతులు, బలాఢ్యులు ఉన్నాయని వాటిని మనము గనక ఆశ్రయించు వారమైతే శ్రమ శ్రమ శ్రమ, ఇంకేం చేయక్కర్లా. దొంగతనం, నరహత్య, ఇంకొన్నాయిగా 10 ఆజ్ఞల్లో, ఇంకేవైనా అబద్ధం ఆడటం, ఇవన్నీ మనం అనుకుంటాం. ఇవన్నీ మనం చేయట్లేదు కదా, వీటి జోలికి వెళ్తలేదు కదా. ఇప్పుడు ప్రభు చూస్తున్నాడు, ప్రభు మాట్లాడుతున్నారు. విశ్వాస ఘాతకుడంట, విశ్వాసమును విడిచిపెట్టేశాడు. తమ దేవుని యందు విశ్వాసం లేదు. తనను నడుపుతున్న పరిశుద్ధ దేవుని యందు, తన అవసరాలు తీస్తున్న దేవుని యందు, ఇప్పుడు ఆ ప్రభు దగ్గర, ఆ దేవుని దగ్గర విశ్వాసం పోయింది. విశ్వాసం నుండి తప్పిపోయాం. విశ్వాసఘాతకుడంట, విశ్వాసాన్ని మర్చిపోయాడు. అతన్ని ఆశ్రయిస్తే విరిగిన పళ్ళతోనూ కీలు వసిలిందనుకోండి, ఆ కాలు అవుతుంది. ఆ కాలెమ్మట కీలు వసిలింది, రెండో కాలు వస్తుందా? మళ్ళా రాధిక. విరిగిన పళ్ళు, కీలు వసిలింది. విరిగిన పళ్ళుతో బలమైనది తినలేము, ఇంకా కీలు వసిలింది, ఇక ఆ కాలు రాదు. దానితో సమానం అంట. ఎవరిని ఆశ్రయిస్తే? వీళ్ళు అనుకున్నారు, మాకిక ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అక్కర్లేదు, ఆయన దగ్గర విచారణ చేయనక్కర్లేదు, ఇక మాకు సహాయం నిమిత్తం ఏదైనా కావాలంటే
ఐగుప్తు వెళ్ళుచున్న గుర్రములు ఉన్నాయి, వాటిని ఆధారం చేసుకుందాం. వీటిని ఐగుప్తు వెళుతున్నాం కదా, ఐగుప్తు గుర్రాలు, ఐగుప్తీయుల గుర్రాల గురించి ప్రసంగి పరమగీత గ్రంథంలో ఉంటది. జీవము కలిగిన దేవుడు ఐగుప్తు రథములు, వాటి శ్రేష్టత, వాటి విశేషం భలే ఉంటది. వీళ్ళు అనుకున్నారు, ఇక ఐగుప్తు వెళుతున్న రథములు ఉన్నాయి కదా, ఆ రథాలు, గుర్రాలు, వాటికున్న రౌతులు, బలాఢ్యులు, ఇవే ఆధారం మనకి. ఇంకా వాటిని ఆశ్రయిద్దాం. వెళ్ళిపోయి ఏటిని ఆశ్రయించాలి? నడుపుతున్న ప్రభువునా? ప్రభు అయిన దేవుడు సహాయాన్ని విడిచిపెట్టి దేనిని ఆధారం చేసుకుంటున్నామో, వాటిని ఎప్పుడైతే మన మనస్సులో మనం ఆశ్రయిస్తామో, ఆధారం చేసుకుంటామో, బైబిల్ చెప్తుంది శ్రమ, బాధ, దుఃఖము, వేదన, ఇవే కారణాలు అవుతున్నాయి. ఇంకేమి లేదు. ఇంకా మనకేమి లేదు. దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని సముఖంలో కనపడుతున్నాం, దేవునికి ఇవ్వాల్సినవి చెల్లిస్తున్నాం, దేవుని నామాన్ని వెంబడిస్తున్నాం. ఇక 10 ఆజ్ఞలను పద్ధతిగా బాగా నేను అనుసరిస్తున్నాం, ఆచరిస్తున్నాం. కానీ ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టట్లా, గురి పెట్టట్లా, ఆయన మీద గురి పెట్టుకోవట్లా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని తట్టు చూడట్లా, నడుపుతున్న దేవుని వైపు చూడట్లా. ఏదన్నా విచారించాలా, ఇక దేవుని దగ్గర విచారణ చేయట్లా. దేవుని దగ్గర విచారణ లేదు. మరి ఎక్కడుంది? ఏంటంటే ఇక మాకు ఐగుప్తు గుర్రాలు ఉన్నాయి కదా, మనకు బలం ఉన్నది ఏది? మన బలం కదా, మన బలమే మనకు ఆధారం, మన జ్ఞానమే మనకు ఆధారం, మన తెలివి మనకు ఆధారం. కనుకనే జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెడతాం, అవసరమైతే దేవుని సన్నిధిని విడిచిపెడతాం. వాటిని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, ఈ రాత్రి వారికి శ్రమ అంటున్నాడు దేవుడు, ఇంకేమంటలా. వారికి శ్రమ కలుగుతుందంట. ఎప్పుడైతే నీవు ఆధారాన్ని ఏ ఆధారం చేసుకున్నావో, దేనిని ఆశ్రయిస్తున్నావో, దేని వైపు వెళుతున్నామో. ఒకటి మనం ఆశ్రయించేది ఆధారం. ఒకటి మన ఆధారం ఏదో ఈ రాత్రి తెలియాలి. ఆమెన్ చెప్పండి. ఈ రాత్రి ఏదో దేవుని సముఖములో మన ఆధారం ఏది? దేవుని సన్నిధిలో మనం దేని మీద ఆశ్రయిస్తున్నాం? దేనిని ఆశ్రయిస్తున్నాం? బైబిల్ చెబుతుంది 118వ కీర్తన మనం చదువుతున్నప్పుడు. 118వ కీర్తన చూడండి ఒకసారి. 118వ కీర్తనలో మనం చూస్తుంటే 118వ అధ్యాయం 8-9 వాక్యాలు చదువుతున్నప్పుడు, మనుషులను నమ్ముకొనుట కంటే, హల్లెలూయా, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవానే ఆశ్రయించాలి. నిన్ను నడుపుచున్నవాడు, ఆమేన్, నీ పక్షంగా వ్యాజ్యమాడువాడు, నీ పక్షంగా మార్గములు సరళము చేయువాడు, ఆ ప్రభువైన దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. కనుక ఒకటి, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ రాత్రి ఒక నిర్ధారణ చేయాలి. ఆమేన్. మనం ఏమి ఆధారం చేసుకున్నామో, ఏది ఆశ్రయిస్తున్నామో, ఆశ్రయము అక్కడ పరిగెత్తుకెళ్తున్నాం. గబగబా పరో గుర్రములు ఉన్నాయిగా, గుర్రములు బలము దగ్గరకు సహాయం కావాలి, అక్కడ పరిగెడుతున్నాము. ఏ సహాయమని ఈ రాత్రి పరిగెడుతున్నామో? మన ఆధ్యాత్మిక జీవితంలో, ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రభువును ఎరిగిన తర్వాత, ప్రభువును వెంబడిస్తున్న తర్వాత, ప్రభువైన దేవుని సన్నిధిలో సహవాసంగా నడుస్తున్న తర్వాత, మన సహాయము, మన ఆధారము ఏదో ప్రభువైన దేవుడు ఈ రాత్రి పరిశీలించబోతున్నాడు, చూడబోతున్నాడు. ఆమె చూసి ఈ రాత్రి ప్రభు చూస్తున్నారు.
ప్రభు అనే దేవుని ఎదుట ఏది ఆశ్రయించామో, మనుషులనా, లేదు రాజులనా, లేదు ఫరో అప్పుడు ఉన్న ఐగుప్తులో ఉన్న రథములు, రౌతులను, బలమును, వాటి యొక్క బలాఢ్యుల్ని, వాటిని ఆధారం చేసుకుని వాటిని ఆశ్రయించుకున్నామా? లక్ష్య పెట్టే వాళ్ళ దగ్గర లక్ష్య పెట్టకుండా, విచారించే ఆయన దగ్గర విచారణ చేయకుండా, నీకు సహాయము చేసే దేవుని దగ్గర సహాయము చేయగలిగిన వాడు, సమస్తము చేయగలిగిన దేవుని ఎదుట సహాయాన్ని కోరుకోకుండా మనము దేనిని ఆశ్రయిస్తున్నామో ఈ రాత్రి, నీవేది ఆశ్రయిస్తున్నావో ఈ రాత్రి, ఒకవేళ ఈ 31వ అధ్యాయము యెషయా గ్రంథం చెబుతున్నట్లు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా, యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తు వెళ్ళుచు గుర్రములను ఆధారం గనక చేసుకుంటే, బైబిల్ చెబుతుంది వారికి ఏం దొరుకుద్దంట? వారిని ఆశ్రయించు వారికి. ఆమేన్. వారిని అందరినీ ఆశ్రయించేవారు, రథములను ఆశ్రయించటం, రౌతులను ఆశ్రయించటం, గుర్రములను ఆశ్రయించటం, ఐగుప్తు వెళ్ళి ఆశ్రయించటం. ఐగుప్తు పాపమును గుర్తు, లోకమును గుర్తు. ఐగుప్తులో వారు శ్రమ పెట్టబడిన కొలది ప్రార్థన చేశారంట వాళ్ళు. ఇశ్రాయేలీయులు శ్రమ పెట్టబడుతున్న కొలది ఇంకా ప్రార్థన చేశారు. ఐగుప్తు బానిసత్వం నుండి జీవము కలిగిన దేవుడు అద్భుతాలు చేసి, ఆశ్చర్యాలు చేసి తన ప్రజలను ఆమేన్ ఆయనే విడిపించారు. విడిపించబడ్డాం. విడిపించింది ఎవరు? నిన్ను నీవుగా, నన్ను నేనుగా విడిపించుకోలా. మన కొరకు ఒకరు ప్రాణం పెట్టారు, ప్రాణ ఖైదనముగా ఖర్చయ్యారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ రక్తము చేత విమోచించబడ్డాం, విడిపించబడ్డాం, రక్షించబడ్డాం. రక్షించబడిన తర్వాత మరలా అదుగో ఐగుప్తు పాపం మరలా పాపేచ్ఛల తట్టు, మరలా శరీరమైన వాటి తట్టు, ఆ ఐగుప్తు ఫరో నీడ యొద్దకు, సహాయం యొద్దకు, అక్కడికే పరుగులెత్తి అక్కడే ఉండిపోవాలని కాదు. ఎవరమైతే వాటిని ఆశ్రయిస్తున్నామో, నీవు ఫరో రథములను కోరుకుంటున్నావేమో, గుర్రముల బలాన్ని కోరుకుంటున్నావేమో, అక్కడ బలాఢ్యులు ఏమి కోరుకుంటున్నాం? ఇక్కడ ఉన్న కొన్ని విషయాలు చూడండి. సహాయం నిమిత్తం ఐగుప్తు వెళ్ళుతున్న గుర్రాలు. గుర్రం బలం కావాలి ఇప్పుడు మనకి. స్తోత్రం చెప్పండి. గుర్రం బలం కావాలి. గుర్రం ఏం చేస్తుంది? నడుస్తుందా, పరిగెత్తుద్దా? పరుగు. త్వరగా సహాయం, త్వరగా చేరుతుంది. మనకి గుర్రం బలం కావాలి. ప్రార్థనే యేసు రక్తమే. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం త్వరగా పని అవ్వాలి, గుర్రాల దగ్గరికి వెళ్ళిపోదాం అంతే. గుర్రం బలం. గుర్రాన్ని ఆశ్రయించాం. మేము కూడా ప్రభువుని వెంబడిస్తున్నాం బ్రదర్. కాకపోతే కొంచెం అలా ఏముండదు, మాకు ప్రార్థనే కదా. ఈ రాత్రి ప్రభు చూస్తున్నారు. ఆమేన్. ప్రభు చూస్తున్నారు. మన హృదయం దేని మీద ఉందో, మన మనస్సు దేని మీద ఉందో. ఒకటి సహాయం అనంగానే ఫరో వెళుతున్నా, ఐగుప్తు ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం. మరలా ఈ పాపమునకు పరిగెత్తేవి, పాపమునకు, దాస్యమునకు వెళ్ళిపోతున్నవి. మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళిపోతున్నాయి. ఏ రక్తము చేత విమోచించబడ్డామో, ఏ నామములో పట్టబడ్డామో, ఏటి నుండి విడిపించబడ్డామో, ఎక్కడ విమోచన దొరికిందో, ఆ విడిపించిన స్వస్థత, విడుదల కార్యము చేసిన ఏ ప్రభు అయితే యేసుక్రీస్తు వారి నామమును కలిగి ఉన్నామో, ఆ నామము కాక ఐగుప్తునకు వెళ్ళుతున్న గుర్రములు ఇవి. ఐగుప్తునకు వెళ్ళుతున్న గుర్రములు. ఐగుప్తులో ఉన్న ఆశలున్నాయి, ఐగుప్తులో కోరికలున్నాయి, ఐగుప్తులో పాపం ఉంది. ఐగుప్తు సంబంధమైనది ఏంటిది? అక్కడ సకల భోగములు ఉన్నాయి. అక్కడికి వెళుతున్న వాటిని చూస్తాం. సహాయము. ఏదైనా సహాయం కావాలంటే అక్కడికే. నీకు సహాయం ఎవరు? ఐగుప్తా?
ఐగుప్తు వెళుతున్న ఆ గుర్రాలు, ఆ బలం, గుర్రం బలం, ఐగుప్తు వెళుతున్న ఫరో గుర్రం ఎట్టండిదంట, యుద్ధ వాసన చూస్తే బుసలు కొట్టుద్దంట యుద్ధానికి. ఆ వాసన, యుద్ధ వాసన చూస్తుందంట. అవకాడ శత్రువు వస్తున్నాడు, యుద్ధ వాసన చూస్తుందంట. నేను ఎందో మొన్న చదివాను, ఆ గుర్రంకున్న వేగం చూడండి అసలు. అంటే అవకాడ యుద్ధం ఆ వాసన పసికట్టి మరింత వేగంగా పరిగెత్తుద్దంట గుర్రం. వీళ్ళకి కావాల్సింది ఏంటిది ఇప్పుడు? త్వరగా మేలు కావాలి, తొందరగా జరిగిపోవాలి, తెల్లారిపాటి కార్యం జరగాలి. యేసును కలిగి కాదండి, యేసులో ఉండి కాదు. పరలోక రాజ్యము నీతి, సమాధానం, ఆమేన్, వీటితో ఉంటది. పరలోక సంబంధమైనది వెతుకుతున్నామో లేదు, ఈ లోక సంబంధమైన ఐగుప్తుల నుండి వచ్చాం కదా, లోకంలో నుండి కదా వచ్చింది, లోకాశ నుండి వచ్చాం. ఎక్కడో ఆ బంధకాల్లో విడిపించబడ్డాం. ఇప్పుడు మరలా ఐగుప్తునకు వెళుతున్న గుర్రములు, వాటిని ఆధారం చేసుకుంటాం. వాటిని ఆధారం చేసుకుని ఇక మనకిక లక్ష్య పెట్టేవారి వైపు లేదు, విచారణ చేసేది లేదు. యెహోవా యొద్ద విచారణ. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. యెహోవా యొద్ద విచారణ. దావీదుకున్న మంచి అలవాటు దేవుని యొద్ద విచారణ చేయటం, తమ దేవుని యొద్ద విచారణ చేయటం. ఈ యుద్ధం చేయనా వద్దా, వెళ్ళనా వద్దా, విచారణ చేయటం. ప్రభు ఆజ్ఞాపిస్తే దాన్ని బట్టి నడవటం. ఎంతమంది రాత్రి నీ అవసరాలన్నీ, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు అన్నట్లు. నీ పనుల భారం, నీ భారము, నీ ప్రయాస నీ దేవుని పైన ఆనుకుని అక్కడే కనిపెట్టి అక్కడే విచారణ చేసి, నా ప్రభు నాకు సహాయము, ఆమేన్, నా ప్రభు నన్ను నడుపుతున్నాడు, నా ప్రభు నా పక్షమే ఉన్నాడు అనటానికి దేవుని కొరకు ఎదురు చూస్తున్నామా? దినదినము, ప్రతిదినము ప్రభుని దేవుని పైన ఆనుకుంటున్నామా? లేదు. మరలా ఐగుప్తు విడిచొచ్చాం కదా, ఐగుప్తు వెళ్ళుతున్న ఆ గుర్రాలని ఆధారం చేసుకుని వారి రథములు, అక్కడ రథాలు ఉన్నాయి, వారి రథాలు అవి విస్తారంగా ఉన్నాయంట. విస్తారములు ఉన్న రథాలు. రథాలు ఎన్ని? విస్తారంగా ఉన్నాయి. రథములు విస్తారంగా ఉన్నాయి. ఏమైనా అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాటి తట్టు కనుక మనం వెళితే ఈ రాత్రి ఆశ్రయిస్తే శ్రమ కలుగుతుందంట. శ్రమ కావాలా? శ్రమల నుండి ఈ రాత్రి అయినా బయటకు వస్తావా? ఆమేన్. ఈ రాత్రి శ్రమలో ఉన్నావేమో ఒకవేళ, ప్రభువైన దేవుని విడిచిపెట్టి ఏటిని ఆధారం చేస్తున్నావో అక్కడైతే రథములు విస్తారముగా ఉన్నాయి. అక్కడ రథములు విస్తారంగా ఉన్నాయి. రౌతులు ఉన్నారు, బలాఢ్యులు ఉన్నారు, నా కోసం పరిగెత్తేవారు ఉన్నారు, నా కోసం పనిచేసేవారు ఉన్నారు, నా కోసం పోటపడేవాళ్ళు ఉన్నారు, నన్ను ఏదైనా ఆదరించేవాళ్ళు ఉన్నారు. ఏముందలే కానీ ఇక ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని దగ్గర ఆయన మనం లక్ష్య పెట్టక్కర్లా, ఆయన వైపు మనం చూడక్కర్లేక, ఆయన పైన ఆనుకక్కర్లా, దేవుని దగ్గర విచారణ చేయక్కర్లా. ఇక మనకేంటి సహాయం అంటే రథములు విస్తారంగా ఉన్నాయి, బలాఢ్యులు ఉన్నారు, రౌతులు ఉన్నారు, పరిగెత్తేవారు ఉన్నారు, చాలు అని చెప్పి వాటినే గనక ఆశ్రయించు వారికి శ్రమ. కానీ బైబిల్ చెబుతుంది చూడండి ఒకసారి, విలాప వాక్యములు 3వ అధ్యాయం చూస్తుంటే, విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వాక్యం చూస్తున్నప్పుడు, విలాప వాక్యములు 3వ అధ్యాయం తీద్దాం. 3వ అధ్యాయము ఒకసారి 25వ వాక్యం చూస్తారా? తన్ను ఆశ్రయించు వారి ఎడల. హల్లెలూయా. తన్ను, విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వాక్యం నేను చదువుతున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఆమేన్ చెప్పండి. మళ్ళీ చూడండి, మళ్ళీ చదువుతున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఆమేన్ చెప్పాలి. యెహోవా దయాళుడు, ఆయన కృప
నిరంతరం ఉంటుంది. ఆమేన్ చెప్పాలి. దేవుని కృప నిరంతరం ఉంటుంది. తన్ను ఆశ్రయించు వారి ఎడల, దేవుణ్ణి ఆశ్రయించు వారి ఎడల తమ దేవుని తట్టు. ఇశ్రాయేలీయులు శ్రమలో మరలా దేవుని తట్టు తిరిగారు, కఠినముగా బాధింపబడ్డారు, మరలా దేవుని తట్టు తిరుగుతున్నారు. ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు వీళ్ళకొక ఆలోచన దొరికింది. ఐగుప్తు వెళుతున్న గుర్రాలు ఉన్నాయి, అక్కడైతే విస్తారమైన రథములు ఉన్నాయి, బలాఢ్యులు ఉన్నారు, రౌతులు ఉన్నాయి. ఇక వాటిని మనం ఆధారం చేసుకున్నాం, వాటితో ఉందాం చాలు అని చెప్పి వాటిని ఆశ్రయిస్తున్నారంట. వాటిని ఆశ్రయిస్తున్నారు. శ్రమ కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఈ బాధకు నివారణ తెలియట్టు, ఈ బాధకి ఇబ్బంది ఏం లేదు, ఈ బాధ పోయే మార్గం లేదు. కారణం ఏంటి? జీవము కలిగిన దేవుని కాకుండా శరీరమైన వాటిని ఎదురు చూడటం. కనుక బైబిల్ చెబుతుంది, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపుతాడు. హల్లెలూయా. తన్ను వెతుకు వారి ఎడల దయ చూపుతాడు. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడుగా ఉంటాడు. ఆయన దయాళుడు, ఆయన దయ ఆయుష్కాలం. ఆమేన్ చెప్పండి. ఒకరోజు కాదు, దేవుని దయ ఆయుష్కాలం. దయాళుడైన ప్రభువు పైన ఆనుకుంటావో, ఆయన దయాళుడు గనక ఆయన కృప నిరంతరం ఉంటుంది. నిరంతరం కృప చూపుతున్న దేవుని వైపు ఉంటావా, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. అట్లా వస్తావో, లేదు ఈ పరో రథం అయితే బాగుంది, పరో బలం బాగుంది, ఐగుప్తులు అన్నీ ఉన్నాయి, సకల భోగములకు నివాసం కదా, అక్కడికి వెళ్తే అన్ని దొరుకుతాయి, నాకు అన్ని హ్యాపీగా ఉంటాయి, ఏ బాధ ఉండదు అనుకుని అక్కడే అటే మనసంతా అటే. తను బయలుదేరేటప్పుడు ఆ ఇద్దరిని అడుగుతుంది, బయలుదేరమంది. మార్గంలో బయలుదేరిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమంది. ఇద్దరు కోడల్ని బయలుదేరమన్న తర్వాత బయలుదేరమంది. మనం వెళ్ళవలసిన ఊరుంది, వెళ్దామంది, బయలుదేరంది. బెత్లెహేం వెళ్తున్నాం, బయలుదేరిన తర్వాత అంది కదా మార్గంలో, మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అమ్మా అంది. మీ ఇళ్ళకి ఎప్పుడు వెళ్ళిపోమందో చక్కగా పెద్ద కోళ్ళకి లాడర్ తగిలింది. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు వెళ్ళిపోమంటదా, ప్రార్థన చేసుకుంటుందని నేను అనుకుంటాను. ఎలీషా దగ్గర ఉన్న గెహజీ ప్రార్థన చేసినట్టు ప్రార్థన చేస్తారు కొందరు ప్రార్థనలు ఉంటాయి, భలే ఉంటాయి. ప్రభువా ఎట్లా కొట్ల ఏదో రకంగా నాయన ఎట్లా కొట్ట కొద్దిగా అత్తయ్య మనసు మారాలి, అయ్యా అత్తయ్య మనసు మారాలి ప్రభువా చదువుకోండి అమ్మా, మనం వెళ్ళాలి, యెహోవా స్వరం ఉన్న దేవుని స్వరం ఉంది, మన ఊరు మనం ఎప్పుడే వెళ్ళిపోవాల్సిందే, పదండి బయలుదేరంటే ఇద్దరు బయలుదేరేటప్పుడు కొద్ది జర్నీ అట్లా బయలుదేరి ఊరు దాట్లా బయలుదేరుతూ అంది, మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి ఇంకా అంది. అమ్మ నాయన నా మొర ఆలకించావు ప్రభువా, తండ్రి నా మొర నా ప్రార్థన విన్నావు నాయన అని గట్టిగా వెళ్ళి ముద్దు పెట్టుకుందంట. అతనే ముద్దు పెట్టుకుని గట్టిగా కౌగులిచ్చుకుని ముద్దు పెట్టుకుందంట. అమ్మయ్యా, పెద్ద కోడలకి స్వేచ్ఛ వచ్చేసింది. మనసులు తెలియటానికి దేవుడు నిదానిస్తాడు, మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు, ఆయన చూస్తూ ఉంటాడు. తన కోడళ్ళిద్దరిని ఋతు గ్రంథంలో ఇద్దరు రావచ్చు కదా, ఇద్దరు రమ్మంది. మళ్ళీ అంటది వద్దులే, మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోండి, ఎందుకన్నా మంచిది, ఇంకా నా దగ్గర ఏముంది బలం లేదు కదా అనేపాటికి అమ్మయ్యా వెంటనే పెద్ద కోళ్ళ ముద్దు పెట్టుకుంది, వెళ్ళిపోయింది. ఇక ఏదో చెప్తాంగా బాయ్ గుడ్ బై చెప్తాంగా చెప్పేసి వెళ్ళిపోయింది. ఇక అంతే. చిన్న కోళ్ళ మాత్రం చిన్న నీ దేవుడే, ఆమేన్, నీ జనమే నా జనము, నిన్ను గాక విడవనంది. బయలుదేరి వచ్చేసింది. మనస్సు మనది ఎక్కడుందో, మనసు ఇట్లా పోతా ఉంటది. అప్పుడప్పుడు మన మనసు ఇట్లా పోతా ఉంటది. అప్పుడు ప్రభువైన దేవుడు అలా చూస్తూ ఉంటాడు. కనుక తన్ను ఆశ్రయించు వారికి, మరలా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావా? ఈ బాధలో, ఈ శ్రమలో, ఈ శోధనలో ఇశ్రాయేలు తమ దేవుణ్ణి ఆశ్రయించారు, మరలా మొర్ర పెట్టారు, మరలా అంగలార్చారు. వారి కొరకు దేవుడు న్యాయాధిపతులు లేవనెత్తాడు, వారి కొరకు రాజులను లేవనెత్తాడు, ప్రవక్తలు లేవనెత్తాడు. వారిని ఎలా విడిపించాలో దేవుడు
అలా విడిపించాడు. విడిపించడానికి వారు మరలా మర్ర పెట్టారు. ఆగిపోవాలి అక్కడతో. ఇప్పుడు శ్రమలో ఉన్నాం, బాధలో ఉన్నావా? అక్కడే ఏది ఆశ్రయిస్తున్నాము, ఏది ఆశ్రయించాము? పరో రథాల, పరో గుర్రాల, పరో బలమా, లేదా పరో ఉన్న రథములు, రౌతులు, బలాఢ్యులు, అక్కడున్న వారందరిని బట్టి చూసుకుని చాలే మనకి ఈ బలం ఉంది, ఈ అండ ఉంది మనకి, అండ వైపే చూసుకుంటున్నావు. అండ దండ బండ ఇలా చూసుకుంటున్నావు. తప్పకుండా దేవుడు ఒక రోజు చూస్తాడు. ఈ సహాయం ఏది నీకు పనికిరాదు, ఈ సహాయం ఏది నీకు ఉపయోగపడదు. నీవనుకుంటున్న సహాయం నీది కాదు. నీవనుకుంటున్న సహాయం తాత్కాలికమైనది, తాత్కాలికమైన సహాయం, క్షణభంగురం లాంటి సహాయం. నా ప్రియ సహోదరులారా, కనుక తన్ను ఆశ్రయించు వారి ఎడల, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఆయన దయచూపుతా ఉంటాడు. దయగలిగిన దేవుడు. నీ ఎడల దయ చూపుతాడు, జాలి చూపుతాడు, కనికరాన్ని చూపుతాడు, కటాక్షం చూపుతాడు. తన్ను ఆశ్రయించావు కనుక, తన నామమును కోరుకున్నావు కనుక, తన ప్రభావ మహిమను అడుగుతున్నావు కనుక, తన ఎదుట లక్ష్య పెడుతున్నావు కనుక, ఏదైనా నీ వలనే కలుగుతుంది, ఏదైనా నీవు మాత్రమే చేయగలవు. ఇక నాదంటూ ఏమి, ఇక నీవే చేయగలవని దేవుని తట్టు కనుక చూస్తే, తను లక్ష్య పెడితే, ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు. ఆయన దయాళుడు కాబట్టి ఆయన యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కోపం క్షణకాలమే. మరలా ప్రేమ కలిగి నిన్ను చేరదీసుకుంటాడు, మరలా అక్కర చేర్చుకుంటాడు, నిన్ను బలపరుస్తాడు, ఊతమిస్తాడు. నీ పక్షముగా నీ దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. నీ బలమును మళ్ళా ఆయన బలాన్ని ధరింపజేస్తాడు. హల్లెలూయా. మళ్ళా పరోబలం వంటిది కాదు మన దేవుని బలం. అది మాంసం సంబంధమైన శరీర బలమే గది. అంతటి కార్యాలు చూసి, ఐగుప్తులో ఉన్న కార్యాలు చూసి, ఐగుప్తులో జరిగిన మేలులు అవన్నీ, ఐగుప్తులో ఎక్కడో అద్భుతాలు జరిగితే ఆ అద్భుతాలన్నీ ఈ పక్కన కాస్త ఇశ్రాయేలు జర్నీలో నడుస్తూ ఉంటే ఇక్కడున్న ఈ దేశంలో వారు వింటున్నారు. అసలు బైబిల్ చదివిన వాళ్ళు గుండెలు అంట అవిసిపోయినాయి అంట. ఆమె ఏమన్నా పోనీ ప్రార్థనా వీరురాలా? ప్రార్థన ఉందా ఆమెకేమన్నా? పోనీ ఆమెకేమైనా పోనీ ఎవరన్నా ఉన్నారా? లేదు. ఆమె ఏంటి, ఎరుకో ప్రాంతంలో ఉంటుంది. ఎరుకో పట్టణంలో ఉన్నప్పుడు ఆ పట్టణం దగ్గర ఉన్నప్పుడు ఆ పట్టణంలో ఏం చేసే వృత్తి ఏంటి? ఏం వృత్తి వేరే, ఏం పని వేరే. కానీ అయ్యా మీ దేవుడు చేసిన కార్యాలు, ఆ అద్భుతాలు వింటుంటే, చేసిన కార్యాలు వింటుంటే మా గుండెలు అవిసిపోయినాయి అని వీళ్ళు సాక్ష్యమిత్తా తను ఉపకారానికి ప్రత్యుపకారం కోరుకుని, ఈ ఉపకారం ప్రత్యుపకారం కోరటమే కాకుండా వాళ్ళకి సహాయం చేసి తనకు ఒక సహాయంగా ఆనవాళ్ళని అడుగుతుంది. నేను రాహాబునని, నేను నా ఇల్లని మీకు తెలియాలి కాబట్టి నా ఇంటికి ఒక ఆనవాళ్ళు ఇవ్వండి. దారం కట్టింది. ఆమెన్. వాళ్ళు దారం కట్టారు. ఈ ఇల్లు రక్షించబడుతుంది. ఈ ఇంటికి ఏమీ కలగదు. ఆ ఇంట్లో తన వారందరం తెచ్చుకుని ఒక్క మనిషి ఉపకారం చేయటం, అసలు ఆలోచించండి. ఒక్కళ్ళు ఉపకారం చేయటం, రాహాబు కలిగిన వారందరూ గదిలోనే ఉన్నారు. స్తోత్రం చెప్పాలి. ఎంతటి విశ్వాసం అండి. విశ్వాసం వలన నీతిమంతురాలుగా మార్చబడింది, విశ్వాసం వలన రక్షించబడింది, విశ్వాసం వల్ల తన క్రియలు, తన బ్రతుకు మార్చబడింది. నా ప్రియ సహోదరులారా, ఒక్క రాహాబు తన ఇంటి వారందరినీ చేర్చుకుంది. అందులో అందరూ చేర్చుకున్నారు. ఆ దారం రక్షించింది అంతే. నేను అడుగుతున్నా ఈ రాత్రి, అన్ని కార్యాలు చూసిన వాళ్ళేమో మరలా వెనక్కి చూద్దాం అనుకుంటున్నారు. అద్భుతాలు చూశారు, అద్భుతాలు చేశాడు దేవుడు. అరణ్య మార్గంలో అద్భుతాలు చేసుకుంటూ తీసుకొచ్చాడు. అయితే ఈ అద్భుతాలన్నీ చూశారు, బాగుంది. అద్భుతాలన్నీ అబ్బా మా దేవుడు చేశాడు. తిరిగి మనసు ఏమనిపిస్తుంది తెలుసా? ఐగుప్తులైతే భలే తినొచ్చు చక్కగా,
అసలు ఐగుప్తు వెళితే బాగుంటది. ఐగుప్తులో ఏమున్నాయి? గుర్రాలు, రథములు, రౌతులు, బలాఢ్యులు, భలే అన్నీ ఉన్నాయి. అక్కడన్నీ ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయి? ఇక్కడేమీ లేవు. ఇక్కడే ఉన్నాయి? ఎప్పుడు బాధలు, ఎప్పుడు శ్రమలు, ఎప్పుడు ఇబ్బందులే, ఎప్పుడు కష్టాలే. అసలు నేను ప్రభువు నమ్ముకున్న కానీ సంతోషంగానే లేనమ్మా, నెమ్మదే లేదు నాకు కదా. ప్రభువు నమ్ముకున్న కాడి నుంచి మనసులో తృప్తి లేదమ్మా. దేవుని నమ్ముకున్నామే కానీ అసలు నిజంగా ఏంటో బ్రతుకుతున్నాం. మన సాక్ష్యం భలే ఇస్తాం, అసలు భలే సాక్ష్యం ఇస్తాం. అక్క, ఈ రాత్రి ఏది ఆశ్రయించావో, ఏది ఆశ్రయించి వారిని ఆశ్రయించు వారికి శ్రమ బైబిల్ చెబుతుంది. శ్రమలో కొలిమిలోకి పోతున్నావు నీకు తెలియకుండా, ఇబ్బందులకు వెళ్ళిపోతున్నావు. ఈ రాత్రి తన్ను ఆశ్రయించు వారి ఎడలా హల్లెలూయా యెహోవా దయాళుడుగా మారునుగాక. యెహోవా దయాళుడుగా మారటమే కాదు, చూడండి 34వ అధ్యాయం ఒకసారి తీయండి. కీర్తనల అధ్యాయం 34వ అధ్యాయం తీయండి. కీర్తనలు 34వ అధ్యాయం తీద్దాం. కీర్తనల అధ్యాయం 34 8, 9 వాక్యాలు చూద్దాం. చూడండి. యెహోవా ఉత్తముడని, హల్లెలూయా, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. ఆమేన్ చెప్పాలి. మొదట మన దేవుడు, మనమేమై ఉన్నామో, మన దేవుడు ఏమై ఉన్నాడో మనకు బాగా తెలియాలి. ఆమేన్. మనకు అర్థం అవ్వాలి. హల్లెలూయా. మనకు దేవుని సత్యము తెలియాలి, ఆయన కనికరము తెలియాలి, దేవుని మంచితనం తెలియాలి, దేవుని కటాక్షం తెలియాలి. రుచి చూసి తెలుసుకోవాలి, రుచి చూడాలి. యెహోవా ఉత్తముడు, నా దేవుడు ఉత్తమమైన వాడు, ఆమేన్ అని రుచి చూసి తెలుసుకోవాలి. తర్వాత అంట ఆయనను ఆశ్రయించున్నారుడు. హల్లెలూయా. నీకు దేవుడు ఉత్తముడని తెలియకపోతే, నీ దేవుడు కార్యాలు చేస్తాడు, నీ దేవుని గురించి నీకు సత్యం తెలియలే, నువ్వు వెంబడెత్తున్న ప్రభు గురించి తెలియలే, ఇంకా ప్రభున దేవుని మేలు తెలియలే, ప్రభున దేవుడు ఏమై ఉన్నాడో అర్థం కావట్లే. అర్థం కాక ఏం తెలియక మనం ఏం చేస్తామంటే ఆయన ఏం ఆశ్రయిస్తామండి, ఏం నమ్ముకుంటామండి. యెహోవాను ఆశ్రయించాలంటే దేవుడు ఉత్తముడు రుచి చూసిందనుకో, నీకు తెలిసిందనుకో ఆ సత్యం, దేవుని సత్యము, దేవుని కనికరము, దేవుని కటాక్షము సరిగా అర్థమైందనుకో, ఆ నరుడు యెహోవాను ఆశ్రయించాడా, ఆ వ్యక్తి గనక దేవుణ్ణి ఆశ్రయించాడా, ఈ రాత్రి బైబిల్ చెబుతుంది అతడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఉత్తముడని తెలిస్తేనే. ఆమేన్. ఉత్తముడని తెలియలేదనుకో మరలా ఐగుప్తే, మనసంతా అక్కడే ఉండదు. ఆ గుర్రముల మీద అక్కడ టయానికి భోజనం చేసేవాళ్ళమి. పూరేళ్ళు తింటే వీళ్ళ మనసులో ఉంది, వీళ్ళు పూరేళ్ళు తింటున్నారు, చక్కగా మన్నా కురుస్తుంది, సమృద్ధిగా తింటున్నారు. తింటూ వీళ్ళు అంటారు కదా, అబ్బా అసలు మనం ఐగుప్తులు ఇటుకరాళ్ళు చేసినా భలే ఉండేది కదా, అసలు భలే భోజనం ఉండేది. ఏమో ఎందుకు వచ్చేవేంటో అసలు. అప్పుడైతే ముందుకు పాటలు పాడుకుంటూ వచ్చారు, మధ్యలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది, అబ్బా అక్కడ భోజనమే బాగుంటుంది, భలే ఉంటుంది అసలు కదా. పాత జ్ఞాపకాలు ఉంటాయి చూడండి కొందరికి, ఇంకా పాత ఏ గుర్తు వస్తూ ఉంటాయి. ఎన్నైనా ఉండు, మనసు మారదు, హృదయం మారదు, ఏం మారదు, అట్లాగా ఉండిపోద్ది. ఆ గుర్తులు వస్తూ ఉంటాయి, ఏ పద్దాకంటే తల పోసుకుంటా ఉంటారు, ఏంటో అదేంటో ఇదిలాగా, దాన్నే జ్ఞాపకం చేసుకుంటా ఉంటారు. ఇక ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, వీళ్ళు ఏం దేవుడిచే మాకు ఈ మన్నా నచ్చట్లా, ఈ పూరెళ్ళు నచ్చట్లా, అసలు ఆ భోజనం బాగుంది. సరే మోసేట కాదు, ఈసారి వాళ్ళందరికీ సమృద్ధి భోజనం ఇద్దాం, స్తోత్రం చెప్పండి అనగానే ఒకరోజు ఫుడ్ ఆగింది. మళ్ళీ వచ్చేపాటికి వీళ్ళందరూ అంట ఎక్కడోళ్ళు అక్కడ నవ్వులతో దవడ కింద పడి పళ్ళల్లో ఉంది, పళ్ళల్లో ఆహారం అట్టాగా ఉంది, అట్లాగే ప్రాణాలు పోయినాయి. నిజంగా యెహోవా ఉత్తముడు అని రుచి చూసావా, తెలుసుకున్నావా? ఆయనను ఆశ్రయించున్నారుడు, హల్లెలూయా,
నీవు దేవుణ్ణి ఆశ్రయించావంటే దాని అర్థం అది. ఏదో బలం పెట్టేది బలపరిచేది కాదు. నీ దేవుడేమై ఉన్నాడో, నువ్వు ఆరాధిస్తున్న ప్రభు ఏమై ఉన్నాడో, ఆయన మరణము నుండి తిరిగి లేచిన పునరుద్ధానుడైన ప్రభు. ఆ ప్రభు నన్ను విమోచించారు. నా పాపము శాపము నుండి విడిపించిన వాడు. నా సంకటం నుండి, నా దుఃఖమును, నా వేదన మబ్బులను తీసివేశాడు. ఇప్పుడు నేను ప్రభువైన దేవుని కొరకున్నాను అనటానికి ఒక నిశ్చయత కలిగినట్లు, నీ ఎడల దేవుని కనికరము కటాక్షం కలిగింది కదా, దొరికింది కదా, ఇక వెను తిరగకుండా, కృంగిపోకుండా యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధ నాదంబుతో పోదము. హల్లెలూయా. యేసయ్యతో నువ్వు ఎట్లా వెళ్తావు? ఇక టీవీగా అంటే ఏంటి? ఎట్టగా తలకేయించుకుని కాదు, దేవుడు నీ దేవుడే ఉన్నాడు అంటానికి రుచి చూసి తెలుసుకున్నావా? ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆ కింద మాటలో 9వ వాక్యంలో, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులుంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమియు కొదువలేదు. సింహం పిల్లలు లేమి గలవై ఆకలి గురినను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదో. హల్లెలూయా. యెహోవాను, అందుకే యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి. దేవుని భక్తులు, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి. భయము భక్తిని ఉంచండి. తొలగిపోనియొద్దు, తీసివేసుకోవద్దు. భయమును విడిచిపెట్టినట్లుగా భక్తిని విడిచిపెట్టినట్టుగా ఉండొద్దు. భయము భక్తి కలిగి ఉండండి. ఉంటే ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమియు, ఆమేన్, ఏమియు కొదువ లేదు. హల్లెలూయా. ఏమియు కొదువనేది లేదు. ఇంకేంటంట, సింహం పిల్లలైనా లేమి గలవై. సింహం పిల్లలైనా ఏముండదంట సింహం పిల్లలకి? లేమి అంటే లేని స్థితే, ఉన్న స్థితే. సింహం పిల్లలకైనా అప్పు ఉంటుంది, ఏదో సమస్య ఉంటుంది, ఏదో ఇబ్బంది ఉంటుంది. మనం దేవుని యందు భయభక్తులు తీసేసుకుంటాం. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువు లేదు. సింహం పిల్లలు లేమి గలవై ఆకలి గురినను, యెహోవాను ఆశ్రయించు వారికి. నీ దేవుణ్ణే నీవు ఆశ్రయిస్తా ఉంటే రాత్రి, ఆమేన్, నీ దేవుని యొద్దకు నువ్వు వస్తే హల్లెలూయా, తన్ను ఆశ్రయించడమే. ఇక రాత్రి తనను ఆశ్రయించి, ఆ దయాళుడు, దయచూపు దేవుడు, కనికర సంపన్నుడు, కృపావాత్సల్యం కలిగిన దేవుడు, మారాను మధురంగా మార్చువాడు, ఎడారులు నీటి మడుగులుగా చేయగలిగిన శక్తిమంతుడు, ఎండిపోయిన భూమి ఎందుకు పనికిరాదు ప్రవాహ జలంగా చేయగలిగిన మహనీయుడైన దేవుని ఎదుట తన్ను మాత్రమే ఆశ్రయించటాన్ని వస్తే గనక నా ప్రభు ఈ రాత్రి దయాళుడు అగుపడటమే కాదు, మరేంటో తెలుసా? సింహం పిల్లలైనా లేమి గలవి ఉంటాయేమో కానీ, కొదువు కలిగి ఉంటాయేమో కానీ, తన్ను ఆశ్రయించిన పిల్లలకు, ఆమేన్, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదో. ఏ మేలు కొదువై ఉండదు. ఈ రాత్రి పరో రథమును కోరుకుంటావా, బలమును కోరుకుంటావో? పరోను వెంబడిస్తున్నాం కదా, విడిచి వచ్చిన దాని వైపు వెనక్కి చూస్తావో? నీ ఆనందము, నీ సంతోషం, నీ ప్రయాస, నీ దుఃఖం ప్రభువైన దేవుడు చూచునుగాక. ప్రతిదీ ప్రభువు చూస్తున్నారు. మనం ప్రభు సమ్ముఖములోనే వెతికినప్పుడు, ఆయన దేవుని సన్నిధిలో మనం వెతకడం ప్రారంభించినప్పుడు, తన్ను వెతుకువారి ఎడల, విలాపవాక్యులు, తన్ను వెతుకువారి ఎడల, తన్ను ఆశ్రయించిన వారికి దయాళుడు, తన్ను వెతుకువారి ఎడల 3:25 వాక్యంలో ఆయన దయ చూపుతాడు. ఆమేన్. తన్ను వెతుకువారి ఎడల ఆయన ఏం చేస్తుంటాడు? దయ కలుగుతూ ఉంటది. హల్లెలూయా.
ప్రభు దయ చూపుతాడు. ఆమేన్. దయగలిగిన దేవుడు మరలా అగ్గుపడతాడు. ఆయన దయ తొలగిపోదు, దయ చూపుతాం, విడిచిపెట్టడం. మనం తను తాను తగ్గించుకుని ఆమేన్ మరలా నువ్వు దేవుని ఆశ్రయించు. నీ దేవుని ఆశ్రయించి రాత్రి ఇది కాదని, ఆయన బుద్ధిమంతుడు కదా. 31వ అధ్యాయం ఉంటుంది, 31వ అధ్యాయము యెషయా గ్రంథం 31వ అధ్యాయము 2వ వాక్యం ఉంటుంది. ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. అక్క దేవుడు ఎలా ఉంటాడంట? బుద్ధిమంతుడు. ఆ కింద మాట చదువుతున్నా చూడండి, 2వ వాక్యంలో 31వ అధ్యాయము 2వ వాక్యం. మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను, కీడు చేయి వారికి తోడ్పడు వారి మీదను ఆయన లేచును. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు. ఐగుప్తీయుల గుర్రములు మాంసాయములే గాని ఆత్మలు కావు. యెహోవా తన చేయి చాపగా సహాయం చేయవాడు జోగును, సహాయం పొందువాడు పడును. వారందరూ కూడి నాశనమవుదురు. అక్క దేవుడు చేజాపాడా? ఏముండదు. ఈ రాత్రి తను ఆశ్రయించి ఆమేన్ దయాళుడైన దేవుని దగ్గర కృప పొందుకొందుము గాక. మరలా దయాళుడైన దేవుని దగ్గరికి రా. తను వెతుకు, దయ చూపుతాడు. తను వెతుకు వారికి దయ కలుగుతుంది రాత్రి. మరలా ఇక ఆ లోకం ఎందు వద్దు, ఐగుప్తు అనేది వద్దు. ఆ గుర్రములు, ఆ బలము కోరుకున్నాను, ఇక అవి నాకొద్దు. ఈ పూట నీ హృదయం అందు వాటిని తీసేసుకొని ఆ బలాన్ని, ఆ బలాఢ్యుల్ని, వాళ్ళకున్న విస్తారమైన రథముల్ని, విస్తారమైన రౌతుల్ని, విస్తారమైన గుర్రములు, ఏవి కోరుకున్నావో, ఏవి ఆశపడ్డావో, ఏవి కోరుకున్నావో వాటన్నిటినీ నీ హృదయం నుండి అపవిత్రమైన వాటిని తీసివేసి ఈ రాత్రి కోరుకుంటే నీ దేవుడి యొద్ద నుండి నీకే మేలు కొదువై ఉండదో, ఏ మేలు కొదువై ఉండదు. తను ఆశ్రయించి ఆమేన్ ఆయన యందు భయభక్తులు ఉండటమే. భయము భక్తి కలిగి ఉండి ఆయన దగ్గర భయభక్తులు కలిగి దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆ ప్రభువైన దేవుడు ఏ మేలు కొదువు చేయడు. హల్లెలూయా. మేలులతో తృప్తిపరుస్తారు. ఆమేన్ చెబుదామా? మేలులతో తృప్తిపరుస్తాడు దేవుడు. తను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. 31వ అధ్యాయం చేయండి. ఆ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 19వ వాక్యంలో 2వ బంది చదువుతున్నాను చూడండి. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారికి వారి నిమిత్తము, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదే. ఆమేన్. నరుల ఎదుట దేవుణ్ణి ఆశ్రయించాలి. నరుల ఎదుట మనం ఐగుప్తు బలాన్ని కోరుకున్నాంగా. ఐగుప్తులో రథములు, రౌతులు, బలము ఏదో విస్తారమైనవి ఉన్నాయి, ఏవో ఉన్నాయి. వాళ్ళకున్నాయి సమస్తం ఏదో కోరుకున్నాం మనసులో. ఇప్పుడంట సజీవుడు సర్వశక్తుడైన దేవుణ్ణి నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు. ప్రభు ఏం చేయాలి మన కొరకు? మేలు సిద్ధపరిచి దాచునుగాక. మేలు సిద్ధపరుస్తాడు. ఆమెన్ చెప్పాలి. నీకు అది గిఫ్ట్గా కాదు, దేవుడు సిద్ధపరిచాడు. ఇక అంతే. సిద్ధపరిచిన మేలు, ఏ మేలు కొదువై ఉండదో. ఆమెన్. మరొకటి ఏంటిది? నీ కొరకు దేవుడు సిద్ధపరిచి ఉన్న మేలు, సిద్ధపరిచిన మేలు. నరుల ఎదుట మరలా మన సత్క్రియలు ప్రారంభం అవ్వాలి. మనం మన దేవుని ఎదుట సరి అవ్వాలి. మన దేవుని పైన ఆనుకోవాలి. ఈ రాత్రి ఇక ఎంతకాలం రథములను ఆశ్రయించావో, ఐగుప్తు వెళ్ళే గుర్రాలను ఆశ్రయించావో, రౌతులు బలాఢ్యులను ఆశ్రయించావో, ఏది ఆశ్రయించావో ఆ శ్రమ వేదన మబ్బు ఈ రాత్రి ప్రభు కొట్టివేయునుగాక, తీసివేయునుగాక. ఈ రాత్రి దయాళుడు, హల్లెలూయా, దయచూపు దేవుడు. ఆమెన్. ఆయన దయ శాశ్వత కాలం ఉంటుంది. హల్లెలూయా. అట్టి కృప ప్రభు దయచేయునుగాక. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.
ఆమేన్.